హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి పండ్లు మా చెట్టుకు కాసినాయి. మా డాడీ ఎప్పుడో చిన్నప్పుడు పెట్టిన చెట్లు ఇవి ఇప్పుడు పెద్ద అయినాయి, చాలా పెద్ద అయినాయి. ఏం బాదంకాయలు మనం బయట చూస్తాం కదా, అవి ఎట్లా తయారు చేస్తారో నాకు తెలీదు. మా చెట్టుకు కాసినాయి, మేమేం మందులేము. నిజంగానే ఫ్రెండ్స్, ఇది బాదంకాయలు. వీటిని ఎర్ర ఉంది చూడండి, ఎంత అబ్బా ఎంత ఎర్ర ఉందో చూడండి. పుల్లగా ఉంది ఫ్రెండ్స్, తీయగా పుల్లగా రెండు విధాలుగా ఉంది. ఎంత ఎర్ర ఉందో కదా. దీన్ని పలగొట్టాలి. పలగొట్టినాక ఒక తెల్ల గింజ వస్తుంది. ఆ తెల్ల గింజని పలగొడితే ఇంకో తెల్ల గింజ బాదం పప్పు అది తింటారు, బాగుంటది. ఇప్పుడే ఫ్రెష్ గా తెంపాము ఈ జాంకాయని. కచ్చగా ఉంది ఫ్రెండ్స్, కచ్చగా దూర ఉంది ఫ్రెండ్స్. ఇదే నాకు పండిన జాంకాయలు ఏమో ఇష్టం, ఇదేమో సీతాఫలకాయ. అన్ని పండ్ల కన్నా దీంట్లో చాలా గింజలు ఉంటాయి. దీన్ని ఎట్లా తింటారంటే, ఈ గింజల మీద తెల్ల ఉంటాయి. ఆ తెల్ల లేయర్ తినేసి గుజ్జు ఉంటాయి, ఆ గుజ్జుని చేయితో ఇట్లా తీసేసి ఆ గుజ్జుని తిని మళ్ళీ లోపల గింజలు మూసేయాలి. ఇది సపోటా ఫ్రెండ్స్, మా చెట్టు కాసింది, తీయ ఉంటది సపోటా. ఇదిగో ఎన్ని కాసినాయో కదా. ఇదైతే పండింది ఫ్రెండ్స్, పండింది, మెత్తగా అయింది. పండితే మెత్త ఉంటాయి ఫ్రెండ్స్, ఇవి పండినాయి. ఇదిగోండి సపోటా. అవును ఫ్రెండ్, నేను చెప్పింది నిజమే, తీయ సూపర్ ఉంది. అబ్బా ఎంత టేస్ట్ ఉందో, సూపర్. మా చెట్టుకి నిమ్మకాయ కింద పడితే తెచ్చినాము. ఇదిగోండి నిమ్మకాయ. ఇది మీరు కూడా ఇలా నేచర్ని పెంచుకుంటే న్యాచురల్ ఫుడ్ తినవచ్చు ఫ్రెండ్స్. ఇది మీకు మీరు పడుతుంది. మీరు మగా లేదు అది చేయాలి, మీ బదులు నిన్నే పెడుతున్నా. మీరు మా ఇంటికి వచ్చినప్పుడు అప్పుడు కలిసి తిందాంలే. మా అడ్రస్ కూడా పంపుతాం మీకు. ఒత్తితే వస్తుంది గింజ. ఇది గింజ. అదే ఫ్రెండ్స్ సపోటా చెట్టు పెద్ద ఉంది కదా, అదే సపోటా చెట్టు. సపోటా కాయలు ఉన్నాయో మా ఇంటి కాడ రెండు ఉన్నాయి. ఒకటి చిన్నది, ఇదేమో చిన్నది, ఒకటేమో పెద్దది. వావ్, బటర్ఫ్లై చూడండి. మీరు కూడా ఇలా నేచర్ పెంచుకోండి, నేచురల్ ఫుడ్ తినండి. ఇది కూడా పండింది ఫ్రెండ్స్. నేచురల్ ఫుడ్ తింటే మీరు అన్ని కెమికల్ ఫుడ్ తింటే అన్ని మీ జబ్బులు వస్తాయి. ఇది కూడా ఖరాబ్ అయింది ఫ్రెండ్స్. మేము ఎప్పుడు నేచురల్ ఫుడ్ తింటాం కాబట్టి మాకు ఎప్పుడు జబ్బులు రావు ఫ్రెండ్స్. నాకు అన్ని తెలుసు, చిన్నపిల్లలన్నీ. అవు ఈ తొక్కేందబ్బా ఇళ్ళకి వచ్చింది. అప్పుడే నా కడుపు నిండిపోయింది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.